కాళేశ్వరం కన్నేపల్లి వద్ద బాహుబలి పంపులను వెంటనే స్టార్ట్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లాంటి రిజర్వాయర్లలో ప్రాజెక్టులలో గోదావరి జలాలను నింపి రిజర్వాయర్ల కింద కెనాల్స్ హల్దీవాగు, కూడవెల్లివాగు, సంగారెడ్డి కెనాల్, రామారెడ్డి కెనాల్, కామారెడ్డి కెనాల్, బస్వాపూర్ కెనాల్లోకి సాగునీరును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొండపోచమ్మ సాగర్ వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాధర్ణ చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, అసమర్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రతిరోజు లక్షల క్యూసెక్ల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా రైతులకు సాగునీరు అందించకుండా నిర్లక్ష్యం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలోంచి ఎల్లంపల్లి, మిడ్మానేరు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నీటిని తరలించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జలకలతో కలకల్లాడిన రిజర్వాయర్లు నేడు నీటి కొరతతో ఎడారులుగా మారి వెలవెలబోతున్నాయని, దీంతో యాసంగి, వానాకాలం పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. త్రాగునీరు సమస్య కూడా రోజురోజుకు తీవ్రమవుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు శాశ్వత ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రాజెక్టులను ప్రస్తుత అసమర్థ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు బతుకుతేనే రాష్ట్రం బతుకుతుంది. కొండపోచమ్మ సాగర్ నింపాలి, రైతులను కాపాడాలన్నారు. సాగునీరు మా హక్కు అని సాధించలేక పోరాటం ఆగదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైతుల పొలాల్లోకి రక్తం చల్లమని చెప్పడం చాలా దారుణమన్నారు. రేవంత్ రెడ్డి ఉడత ఊపులకు ఎవరు భయపడరని, జంకరని, టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, పోరాటాలు కొత్తేమి కాదన్నారు. కాళేశ్వరం వద్ద కక్షతో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి పిల్లర్లు కృంగాయని పిట్టికథలు చెప్పి రైతులకు సాగునీరు అందించక, ప్రాజెక్టులను నింపక, డైవర్టు రాజకీయాలతో కాలయాపన చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్న అసమర్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వమని మండిపడ్డారు. కుంగిన 2 పిల్లలను రిపేర్ చేయాలని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు. చేతగానే అసమర్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ వద్ద కన్నేపల్లి బాహుబలి పంపులను స్టార్ట్ చేసి రైతాంగానికి సాగునీరు అందించి రైతుల పొలాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను నిర్మాణం చేసి రైతాంగానికి సాగునీరు అందించాలన్నారు. వెంటనే కన్నేపల్లి పంపు హౌస్లు స్టార్ట్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లాంటి రిజర్వాయర్లను నింపి సాగునీరు అందించాలన్నారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనీయమని, ఎమ్మెల్యేల, మంత్రుల పర్యటనలను రైతులతో కలిసి అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, రైతులు కోటీశ్వరులు కావాలి, రైతులు పెట్టుబడిదారులు కావాలి అన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరూ కూడా సాగునీరు అందించాలి, 24 గంటల కరెంటు ఇవ్వాలి, రైతుకు పెట్టుబడులు ఇవ్వాలి, రైతుకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు పనిచేశారు. గత 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు కుట్రలు చేస్తూ మేడిగడ్డ వద్ద బ్యారేజీని బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి ప్రతిపక్షంలో కాళేశ్వరంలో ఏదో జరిగిపోయినట్టు, కాళేశ్వరం నాణ్యత లేదన్నట్లు ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఆ 2 పిల్లల్ని రిపేర్ చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతాంగం అంతా కూడా నీళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నా, కరెంటు రాకుండా నానా తంటాలు పడుతుంటే కూడా రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి ఈగోను అడ్డం పెట్టుకొని కాళేశ్వరాన్ని నిర్మాణం చేయలేకపోతున్నాడు. కాళేశ్వరంలో కుంగినటువంటి 2 పిల్లలని నిర్మాణం చేయలేకపోతున్నాడు. మరి మా డిమాండ్ మన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్పెషల్గా డిమాండ్ చేశారు, మీరు చేత కాకపోతే తప్పుకోండి, మీకు చేత కాకపోతే తప్పుకోండి, మేము మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంపాల్సిన స్టార్ట్ చేసి ఎల్లంపల్లి, బిగ్ మానేర్, లోయర్ మానేర్, అయ్యర్ మానేర్, అదేవిధంగా అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, దాంతోపాటు కెనాళ్ళు, చెక్ డ్యామ్లు, చెరువులు మొత్తం
2 నెలల్లో నింపి చూయిస్తామని చెప్పి స్పష్టంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెప్పారు. చెప్పినప్పుడు కూడా కనీసం చెప్పారు, చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా ఇంత సోయి లేదు రేవంత్ రెడ్డికి. అదే కాకుండా రిటైర్ అయినటువంటి ఇంజనీర్లు చెప్తున్నారు, పెంటారెడ్డి గారు చెప్పారు, శ్యామ్ ప్రసాద్ గారు చెప్పారు, చాలామంది ఇంజనీర్లు చెప్తా ఉన్నారు దీన్ని రిపేర్ చేయొచ్చు, నాణ్యతలో లోపం లేదు. మేడిగండ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడి నుంచి పంప్ హౌజులు ఉన్నాయి. ఈ పంప్ హౌజుల నుంచి నీళ్ళు ఇవ్వచ్చు, ఈ బ్యారేజ్లు, ఈ రిజర్వాయర్లు అన్నీ నింపొచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉంటే మిమ్మల్ని జైల్లో పెట్టేది ఉండే, మిమ్మల్ని శరీరపేరుకి జైలుకు పంపించేది ఉండే అని చెప్పి తీట మాటలు మాట్లాడుతున్నాడు. అధికారం ఉందని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు గ్రహిస్తున్నారు, తెలంగాణ రైతాంగం గ్రహిస్తుంది, తెలంగాణ మహిళలు గ్రహిస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ బాయ్, చెప్పిన మాటలు ఎక్కడ బాయ్? నీ అధికారాన్ని కాపాడుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాడినప్పటికీ కూడా నీ అధికారంతో అందరినీ బెదిరించుకుంటూ ఇలా ప్రతిపక్ష పార్టీని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, సిట్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అన్ని రకరకాలుగా నీ అధికారాన్ని కొనసాగించుకోవడానికి ప్రతిపక్షాల మీద పడుతున్నావు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి రిజర్వాయర్లు అన్ని కంప్లీట్ చేయి, ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయి, సీతారాముల ఎత్తిపోతల కంప్లీట్ చేయి, 13 రంగారెడ్డి కంప్లీట్ చేయి, కాళేశ్వరం పూర్తిగా నిర్మాణం కంప్లీట్ చేయి. ఇవన్నీ చేస్తే ప్రజలు హర్షిస్తారు. అవన్నీ పక్కన పెట్టేసేసి ఇవాళ పెద్ద ఎత్తున రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే మేము ఇలా కొండపోచమ్మ సాగర్కి పాదయాత్ర రూపంలో వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఈ నిరాహార దీక్షలో భాగంగానే ఇలా కొండపోచమ్మ రిజర్వాయర్ మీద కూర్చున్నాం. కొండపోచమ్మ రిజర్వాయర్